నమస్తే అండి. నేను డాక్టర్ దీపిక మాళత్కర్ ఫ్రమ్ పనేషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్. ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ సర్వైకోజెనిక్ హెడ్ఏక్. సర్వైకోజెనిక్ హెడ్ఏక్ అంటే తలనొప్పి. ఎక్కడి నుంచి వస్తుంది? మెడ నుంచి తలనొప్పి వస్తుంది. హౌ ఈస్ దట్ పాసిబుల్ దట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద నెక్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ టు యూ టుడే. ఓకే, యూజువలీ మెడది ఏటిబ్రాలు ఒక్కొక్క నరాలు ఒక్కొక్క సప్లై చేస్తుంది. ఫస్ట్ 3 నరాలు తల నుంచి ఇక్కడ తన ఫుల్ సప్లై చేస్తుంది. సో ఆ 3 నరాలు అఫెక్ట్ అయిందంటే ఇట్ విల్ కాజ్ హెడ్ఏక్. సో అది సర్వైకోజెనిక్ హెడ్ఏక్. సో C1 to C3, C1, C2 అండ్ C3 ఈజ్ అఫెక్టెడ్. సో అది తలనొప్పి వస్తుంది. మల్టిపుల్ రీజన్స్ ఉందండి ఫర్ విచ్ యూ కెన్ గెట్ హెడ్ఏక్, సర్వైకోజెనిక్ హెడ్ఏక్. వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ ఇంజురీ అంటే బైక్ యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్ అయింది, సడన్ గా మూమెంట్ అయింది, ఇట్లా సడన్ లైక్ దిస్ మూమెంట్, అప్పుడు అక్కడ అఫెక్ట్ అవుతుంది. ఏ జాయింట్స్, చిన్న 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 జాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, దట్ విల్ గెట్ అఫెక్టెడ్. సడన్ ప్రెషర్ వచ్చింది, అప్పుడు ఈ టైప్ ఆఫ్ పెయిన్ రావచ్చు. సో ఇమీడియట్ గా వస్తుందా? లేదు. ఇట్ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ టు మంత్స్ లేటర్ ఆల్సో పెయిన్ వస్తుంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. వీ డింట్ గెట్ ఎనీ యాక్సిడెంట్ ఎందుకు వస్తుంది అంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఈవెన్ చిన్న డిస్క్ నుంచి రావచ్చు, నరాలు ఏం సప్లై చేస్తుందో అక్కడ ప్రెషర్ పడింది అంటే రావచ్చు, లేదంటే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ లైక్ దట్. మరి ఆక్యుపేషనల్ అంటే మీరు ఏం పని చేస్తున్నారో అప్పుడు వంగి చూస్తున్నారు, లేదంటే మొబైల్ ఎక్కువ చూస్తున్నారు, అప్పుడు కూడా అక్కడ ప్రెషర్ ఎక్కువ పడిందంటే అప్పుడు రావచ్చు. యూ కెన్ గెట్ పెయిన్. సో మెడ నుంచి ఫస్ట్ మెడలో నొప్పి వస్తుంది. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద నెక్, తర్వాత తలనొప్పి వస్తుంది, ప్లస్ మూమెంట్స్ రాదు. సో వెన్నుపూస మీద ప్రెషర్ పడింది అంటే అప్పుడు కూడా హయ్యర్ లెవెల్లో, 2 లెవెల్లో పడవచ్చండి. ఎక్కడ మూమెంట్ వస్తుందో అక్కడ ఇట్ విల్ కాజ్ మోర్ ప్రెషర్. సో మూమెంట్ ఎక్కడ వస్తుంది? హయ్యర్ లెవెల్లో. ఇక్కడ దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఇది హయ్యర్ లెవెల్లో వస్తుంది. కింద కూడా ఎక్కువ ఇట్లా చూస్తున్నారు అంటే కింద కూడా రావచ్చు. సో ఇట్లా లైక్ దిస్. సి యాజ్ యూ కెన్ సీ ద మూమెంట్ ఇట్ ఈస్ మోర్ ఆన్ ద హయ్యర్ లెవెల్, కింద రాదు అట్లా మూమెంట్. బట్ మీరు ఇట్లా చూస్తున్నారంటే ఫుల్ ఎంటైర్ నెక్ మీద ప్రెషర్ వస్తుంది. సో దట్ టైమ్ బికాస్ ఆఫ్ ఆక్యుపేషన్, ఇఫ్ యూర్ అన్ ఐటీ ప్రొఫెషనల్, ఎక్కువ డెస్క్టాప్ జాబ్ చేస్తున్నారు, లేదంటే ఎనీ స్టూడెంట్, ఎనీ పర్సన్, ఆల్ పీపుల్ దే ఆర్ వాచింగ్ మొబైల్ అలాట్. సో ఇట్లా ఎవరు కూడా చూడరు, డైరెక్ట్ గా దే విల్ సీ లైక్ దిస్. సో ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. అంటే చిన్న చిన్న ప్రెషర్ రోజు పడుతుందంటే ఇట్ విల్ బికమ్ అ బిగ్ ప్రెషర్ అండ్ ఇట్ విల్ కాజ్ పెయిన్ ఇన్ ద నెక్. సో పెయిన్ ఇక్కడ నెక్ నుంచి స్టార్ట్ అయిందంటే ఇట్ క్యాన్, ఇఫ్ హయ్యర్ లెవెల్స్ లో అఫెక్ట్ అయిందంటే ఇట్ విల్ కాజ్ పెయిన్ ఇన్ ద హెడ్ ఆల్సో. సో ఇది సర్వైకోజెనిక్ హెడ్ఏక్ అంటారు. దెన్ ఇక్కడ నుంచి ఒక 2-3 అక్కడ నుంచి 1-3-4 నర్వ్స్ వస్తుందండి. సో ఫ్రమ్ దట్ ఇట్ కెన్ కాజ్ పెయిన్ ఇఫ్ దట్ నర్వ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఎక్కువసేపు పైకి చూస్తున్నారు, పెయింటర్స్, కార్పెంటర్, అంటే ఆ టైప్ ఆఫ్ జాబ్స్. సో ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ వేర్ యూ రిక్వైర్ టు ఈదర్ కంటిన్యూస్లీ లుక్ డౌన్ ఆర్ కంటిన్యూస్లీ లుక్ అప్, ఇట్ కెన్ కాజ్ ప్రెషర్ ఆన్ ద నెక్. హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ లైక్ హెడ్ఏక్స్? లైక్ మైగ్రేన్ రావచ్చు, జస్ట్ నార్మల్ టెన్షన్ హెడ్ఏక్, వేరే multiple types of headaches are there. So is this cervical headache or is it some other type of headache? How will you know? మీరు ఒక్క సైడే ఎక్కువ నొప్పి వస్తుంది, ఎక్కువ ప్రెషర్, ఇది మెడది నొప్పి వస్తుంది, ప్లస్ మూమెంట్స్ అంత ఎక్కువ లేదు, స్టిఫ్నెస్ ఉంది మెడది, అప్పుడు ఎక్కువ పైకి చూస్తున్నారంటే అప్పుడు తలనొప్పి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆఫ్ పెయిన్. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ ఇన్ ద నెక్, తర్వాత పైకి తలనొప్పి వస్తుంది, ఒక్క సైడే వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇట్ కెన్ బి జస్ట్ బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఆర్ ఫ్రమ్ ఫ్రంట్ ఆఫ్ ద హెడ్ ఆల్సో ఇట్ కెన్ కమ్. బట్ వన్ సైడ్ పెయిన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వన్ సైడెడ్ పెయిన్ వస్తుంది. సో దీస్ ఆర్ ఇండికేషన్స్ మేబీ మెడ నుంచి నొప్పి వస్తుందో ఏమో అని. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, ఇఫ్ ఇట్ ఇస్ స్టార్టెడ్, మీరు కొంచెం జస్ట్ యువర్ నార్మల్ డే టు డే యాక్టివిటీస్ చేంజ్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఏం చేయాలి? కింద ఎక్కువ చూడొద్దు. మొబైల్ చూస్తున్నారంటే ఇట్లా చూడాలి, స్ట్రైట్ అట్ యువర్ ఐ లెవెల్ ఇట్ షుడ్ బి. ఇఫ్ యూఆర్ డూయింగ్ డెస్క్టాప్ జాబ్, ద డెస్క్ టాప్ షుడ్ బి అట్ యువర్ ఐ లెవెల్. కింద చూసి చేయొద్దు, స్ట్రైట్ గా కూర్చోవాలి, కింద చూసి ఇట్లా వంగి చేయొద్దు. ఓకే, దీస్ ఆర్ సమ్ స్మాల్ థింగ్స్ దట్ యూ కెన్ మాడిఫై ఇన్ యువర్ డే టు డే యాక్టివిటీస్ టు రెడ్యూస్ దిస్. అండ్ ఎక్కువ నొప్పి ఉంది అంటే you can go to a doctor. So first
గెట్ ఇట్ డయాగ్నోస్డ్. డయాగ్నోసిస్ ఇస్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది అని డయాగ్నోసిస్ చేసుకోవాలి. సో ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. మెడది ఎక్స్రే తీస్తారు. దే విల్ చెక్ యువర్ ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ ద నెక్, అన్ని ఎగ్జామినేషన్స్ చేస్తారు. దట్ ఈస్ ద ఫైనల్ డయాగ్నోసిస్. మెడ నుంచే వస్తుంది నొప్పి అంటే దెన్ నెక్స్ట్ స్టెప్ ఇస్ మెడికేషన్స్ ఇస్తారు. నెక్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఎక్కువసేపు కింద కూర్చోవడం అది యూ షుడ్ అవాయిడ్. సో అదన్నీ ఫాలో చేయాలి. ప్లస్ నొప్పికి ఫ్యూ డేస్ టాబ్లెట్స్ ఇస్తారు. ఇఫ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్, నెక్స్ట్ స్టెప్ ఇస్ ట్రీట్మెంట్ ఇన్ ద ఎక్కడ నొప్పి ఉందో అక్కడనే ఇంజెక్షన్ ఇచ్చి we will see if that is the cause of your pain. So there are multiple type of injections. దాన్ని చేసి అక్కడ నుంచే వస్తుంది అంటే మోస్ట్ టైమ్ విత్ ద ఇంజెక్షన్, ఫస్ట్ ఇంజెక్షన్ నుంచి యూ విల్ గెట్ పెయిన్ రిలీఫ్. సో దీస్ ఆర్ లైక్ స్మాల్ చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ వాట్ ఈస్ ద కాజ్ అండ్ ఎప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఇది ఐ జస్ట్ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ దట్. సో థ్యాంక్ యూ.